ఇది ఎట్లా పింఛన్ తీసుకోవాలి కింద కూడా చచ్చిపోతే వాళ్ళు పెడతారా మా సాగు చేస్తారా వాళ్ళు నేనే పడిపోయినా ఈడ చిన్న లేడా చిన్నగా అందరూ లేవు నిప్పులు లేవు ఆడేళ్ళు పోతారు మొగోళ్ళు పోతారు ఒంటెలు పోయానికి కూర్చోడు గలీజు ఆ గలీజులో మేము కూడా మనుషులమే కదా మీరు సోఫల మీద కూర్చొని మంచిగా తింటారు తాగుతారు పంటారు మీ పిల్లల తాన మేమేమో ఇల్లు చావాలి అవి ఇచ్చే 3 రూపాయలు కూడా సరిగిస్తలేరు. మీ పేరమ్మా? నా పేరు బెస్తం ఐసమ్మ. మీరు ఎక్కడి నుంచి? జవహర్ నగర్ కాలనీ. ఇది ఇందిరాగాంధీ బొమ్మ. ఇందిరాగాంధీ బొమ్మ. మీ పేరు సార్? నా పేరు సదానందం, సుక్కమ్మకుంట బాలాజీ నగర్. పింఛన్కి వచ్చారా? పింఛన్కి వచ్చిన సార్. రెగ్యులర్గా ఇక్కడికి వస్తారా? రెగ్యులర్ ఇక్కడనే ఇక. టైంకి వస్తాయా అండి? టైంకి ఎన్నడూ రాలేదు సార్. టైంకు ఎప్పుడు 4-5 సార్లు వచ్చి తిరిగిపోవాలి. ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. ఎండ కొడతారు, పైసా నీళ్ళు లేవు, బాత్రూమ్ పోదామంటే టాయిలెట్స్ లేవు, ఎండకు నీడ లేదు. ఒక రోజు నెలకు 4-5 సార్లు వస్తేనే మాకు తెలుస్తుంది పింఛన్. వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఈ డేట్ కానీ నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్నడూ వస్తుందో తెలియదు. అమ్మ మీ పేరు? నా పేరు గంగమ్మండి, సిఆర్పేటలో ఉంటా. మరి మాకు వీటికి రావడం చాలా కష్టమవుతుంది. వచ్చినా కూడా అందరూ చాలా ఏడికంటే ఎక్కడికమ్మా? బాలాజీ నగర్ రావడం కష్టమవుతుంది. దేనికోసం? పింఛన్ కోసం. అదే ఎక్కడ బస్తీలు అక్కడ అంగన్వాడీ టీచర్లు లేకుంటే సార్లు వచ్చి బస్తీకి ఒక రోజు 2 రోజులు ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. ఏ బస్తీలకు ఆ బస్తీ, ఏ వాడకు ఆ వాడ, ఈ కార్పొరేటర్ ఏరియాలో ఆ కార్పొరేటర్ ఏరియాలో ఇస్తే బాగుంటుంది. ఏమైతుందంటే అందరూ ఒకరికొకరు వచ్చి కొట్టుకోవడం కూడా జరుగుతుంది, చచ్చిపోవడం కూడా జరిగింది. ఇంతకుముందు కొట్టుకోవడం కూడా జరుగుతుంది ముసలోళ్ళం అందరం. ఎందుకంటే ఏ బస్తీలో ఆ బస్తీకి ఇస్తే చాలా బాగుంటుంది, మాకు కూడా మేము చేసినట్టు అవుతుంది. అమ్మ టైంకి వస్తున్నాయి అమ్మ? ఇంతకు ముందు ఏంటంటే టైంకి వస్తున్నాయి అమ్మ పింఛను? అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంకి వచ్చినాయా? ఒకటి 2. ఇప్పుడు కూడా వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, కానీ పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. 2000 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు. సరే అవి ఇస్తున్నారేమో, అది కూడా ఏ టైంకి ఇస్తున్నారని ఇప్పుడు తెలియకుండా పోతుంది. అదొకటి. మొన్న పోయిన నెల 2 తారీఖు నుంచి ఇచ్చిరట, 3 తారీఖు 4 తారీఖు వరకు బంద్ చేసిరు. మాకు దొరకలేవు, చాలా మందికి దొరకలేవు, నా ఒక్కదానికి కాదు. ఎంత మంది వస్తారమ్మా ఇక్కడికి? దరిదాపు మొత్తం జవహర్ నగర్ వస్తుంది ఇక్కడికి. జవహర్ నగర్ ఇక్కడ మీకు అన్ని సౌలతులు ఉన్నాయా? పోయి రావాలి ముసలి చాలా కష్టం. అలా కాకుండా ఒక బాత్రూమ్ సక్ల మంచిగా చేసి, రెండోది ఏంటంటే ఏ బస్తీలకు ఆ బస్తీకి ఇస్తే చాలా సంతోషం. గవర్నమెంట్ రుణపడి ఉన్నట్టయితే ఆ 4000 ఇస్తాను, ఆ 4000 ఇస్తే కూడా దేవుడి వల్ల ఆయనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఇవ్వటం లేదు, బాత్రూమ్ లేదు. ఇంకోటి ఏంటంటే మేము అందరం ఒకసారి వచ్చి ఇచ్చే వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళు మంచిగానే ఇస్తారు, వాళ్ళకి ఏం తప్పు లేదు. లేకపోతే అందరూ ఒక కాడ కుక్కి అయిపోయి కొట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఏంటంటే నేను ముందు అదే ఏ బస్తీలో ఆ బస్తీకి అయితే మంచిగా ఉంటుంది.